హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు కూడా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీ చదివి వెళ్ళిపోతున్నారు తప్పించి చిన్న లైక్ చేయడం లేదు. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ 52 ఫ్రెండ్స్. కానీ వెంటనే అది మాయమైపోయి తన కళ్ళల్లో కన్నీళ్లు చెంపలను తడిపేస్తూ పిడికిలి అంతకంతకు బిగిస్తూ కన్నీరు కాస్త రక్తంలా మారిందా అన్నంతగా కళ్ళు ఎరుపు రంగు పూసుకుంటాయి మరొక పక్క కనిపిస్తున్న దృశ్యానికి. వాట్, నీతో నాకు పెళ్ళా? ఎక్కడున్నావు విరాట్? నీతో నాకు పెళ్ళి ఏంటి? నీ ఫిజిక్ నచ్చే నీతో పడుకోవాలని నా ఒంట్లో కోరిక రేగడంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. అదే విషయం డైరెక్ట్గా అడిగితే, నువ్వు కావాలి విరాట్, నీతో నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి, నువ్వు నాలో కరిగిపోతే నేను నీలో ఐక్యమవ్వాలి అని అడిగితే నువ్వు ఒప్పుకుంటావా? అందుకనే ఇప్పుడున్న ఈ లవ్ స్ట్రాటజీని నీ మీద వాడాను. అయినా ఈ రోజుల్లో ఇదంతా కామన్ విరాట్. నీకు బాడీ నచ్చింది, నీకు కూడా నా బాడీ నా ఫిగర్ నచ్చి ఉంటుంది. దానికి నువ్వు ప్రేమ అన్న పేరు పెట్టుకుని ఉంటావు. ఇదంతా వేస్ట్ థింగ్స్. అయినా మన ఇద్దరం ఎంజాయ్ చేశాం కదా, ఒకటి కాదు 2 సార్లు. అలాంటప్పుడు ఇదంతా వదిలేయ్, లైఫ్ ఎంజాయ్ చేయి. నాకు నీతో బోర్ కొట్టేసింది. నాతో ఆల్రెడీ ఇంకొక బాయ్ ఫ్రెండ్ కూడా సెట్ అయిపోయాడు. నువ్వు నా గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎలానో అందగాడివి, నీ ఫిజిక్కి కూడా నీకు బోలెడు మంది అమ్మాయిలు క్యూ కడతారు. వాళ్ళతో ఎంజాయ్ చేయి. అండ్ నాతో వచ్చిన ఎక్స్పీరియన్స్తో వాళ్ళ దగ్గర ఇంకొంచెం స్పీడప్, ఇంకొంచెం టెక్నిక్స్ నేర్చుకుని నన్ను సాటిస్ఫై చేసిన దానికన్నా వాళ్ళని కొంచెం పీక్స్కి తీసుకువెళ్ళు. అప్పుడు నీ స్పీడ్ చూసి అమ్మాయిలు రోజుకొకరు కాదు, నువ్వు వద్దన్నా నీ మీద పడిపోతారు. లైఫ్ అంటే ఏంటో నేర్చుకో విరాట్, ఎంజాయ్ చేయి అంటూ తనని తన ప్రేమని కాళ్ళ కింద వేసి తొక్కుకుని వెళ్ళిపోతున్న ఆమెను చూడగానే అమ్మాయిలంటేనే అసహ్యం పుట్టిన క్షణం విరాట్ కది. ఐ లవ్ యూ బావా అంటూ ఒక పక్క, వాట్ లవ్ అంటే నాన్సెన్స్ థింగ్, ఈ లవ్వు నా కాళ్ళ కింద డస్ట్తో సమానం విరాట్. అండ్ ఇద్దరికిద్దరం ఎంజాయ్ చేసాం కదా, ఇద్దరికి ఇది ఫస్ట్ టైం అయినా నువ్వు కూడా ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసావు కదా అంటూ ఇంకొక పక్క, ప్లీజ్ సార్, మీ క్యారెక్టర్ ఇది కాదు. మీరు చాలా మంచివారు. మీది కాని క్యారెక్టర్లోకి వెళ్ళి మీ క్యారెక్టర్ని నా దృష్టిలో తగ్గించుకోకండి సార్ అంటూ కన్నీళ్లతో తనని ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తున్న భూమి రూపానికి పక్కనే ఉన్న షాంపూ బాటిల్ ఆ దృశ్యాల మీదకి విసిరేసి, లేదు లేదు, నేను మంచివాడిని కాదు, నాకు క్యారెక్టర్ లేదు. నేను మంచివాడిని అయి ఉంటే ఎంతమంది అమ్మాయిలతో శారీరకంగా కలుస్తానా? ఇంకా నాకు ఏ కోపం లేదు. ఈ అమ్మాయిలందరినీ సరిగ్గానే చూస్తున్నాను. వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. పైన ఒకలా లోపల ఒకలా ఆలోచించే నయవంచుకులు, రాక్షసులు. వాళ్ళకి ప్రేమ, పెళ్ళి, పిల్లలు, తల్లిదండ్రులు ఇవేమీ అవసరం లేదు. వాళ్ళ కామానికి బలయ్యే నాలాంటి వాళ్ళు దొరికితే చాలు. నాలాంటి వాళ్ళు డబ్బుతో ఎంజాయ్ చేస్తూ కామ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఈ ప్రేమ అన్న పదాన్ని యూజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చూపిస్తున్న దారి కరెక్టే. వాళ్ళకే వాళ్ళ క్యారెక్టర్ మీద లేని బాధ్యత, ఒక రిలేషన్కి ఇవ్వాల్సిన నమ్మకం లేనప్పుడు లేనెందుకు ఇవన్నీ ఆలోచించాలి? ఎస్, నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. నేను వెళుతున్న దారి కరెక్టే. ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న వాల్యూ, ఇంకా తమ శరీర కోరికలకు ఇస్తున్న విలువ ప్రేమ, పెళ్ళి, బంధాలకు ఇంచు కూడా ఇవ్వడం లేదు. అలాంటి వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? నా లైఫ్లో పెళ్ళి, ప్రేమ అనే చాప్టర్స్ ఎప్పుడో ముగిసిపోయాయి. అయినా నా లైఫ్లో లవ్ అన్న చాప్టర్ తెరవనప్పుడు ముగిసిపోవడం ఏముంది? ఐ ఆమ్ ఏ ఫ్రీ బర్డ్. ఈ భూమాత వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను. ఈ మాటలు ఎందుకు నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నాయి? ఈ మాటలన్నీ మాట్లాడడానికి ఒక రకంగా నేనే ఛాన్స్ ఇస్తున్నట్టున్నాను. ఎంత వీలైతే అంత వీలుగా ఈ భూమాతను దూరం పెట్టాలి. ఈమె దగ్గర నేను ఛాన్స్ తీసుకోవడం వల్లే ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. ఛ! ఈమె కనిపించినంత వరకు నా ఎంజాయ్మెంట్లో నేను ఉండేవాడిని. వన్స్ ఏమంటా నాకు ఈమె కనిపించిందో ఈ పిచ్చి పిచ్చి కొటేషన్స్ అన్నీ నాకు చెబుతుంది. ఈ కొటేషన్స్ అన్నీ ఆటోలు వెనక, ట్యాక్సీ వాళ్ళ వెనక రాసుకోవడానికి బాగుంటాయి కానీ లైఫ్లోకి పనిచేయవని ఈ పిచ్చి భూమాతకి ఎప్పుడు తెలుస్తుందో. ఎస్, నేను అనుకుంటున్నదే కరెక్ట్. ఈ అమ్మాయిలకు ఇన్నోసెంట్గా ఉండే వాళ్ళని చూస్తే వాడుకోవాలనిపిస్తుంది. అందుకనే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా నేను వాళ్ళ దారే కరెక్ట్. ఇంకా ఇది మాత ఇది భూమాతకి కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆమెతో అసలు పలకకపోవడమే మనకి మంచిది అని గంట పాటు ఆలోచనలతో వేడెక్కిన బుర్రను ఇంకొక గంట చన్నీటి షవర్తో కొట్టుకుపోయేలా చేసి టిప్ టాప్గా ఫ్రెష్ అయ్యి బాటిల్ సెంట్ తన ఒంటికి కుమ్మరించుకుని కార్కిస్ తిప్పుతూ రోజు మీద హుషారుగా మెట్లు దిగుతూ అక్కడ అసలు మనుషులు ఉన్నారు అని కూడా పట్టించుకోకుండా నేరుగా కార్ తీసి తను ఎప్పుడు వెళ్లే పబ్ వైపుకి పరుగులు పెట్టిస్తాడు.
యాజ్ యూజువల్ ఎప్పటిలానే హిమ, సింధు, సందీప్ కిచకిచలు ఆడుకుంటుంటే, ఎప్పటిలానే తన భూమిని ఆరాధించే స్టేట్లో ఉన్న వినీత్ భూమిని చూస్తూ గడిపేస్తాడు. భూమి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ప్రయాణం కొనసాగిస్తుంది. ఓయ్ హిమక్రీమ్, నీ కొత్త మీరకట్టకి ఏం రాస్తున్నావేంటి? ఒక హాఫ్ ఇంచ్ పెరిగినట్టుందే అని వెటకారంగా అడుగుతాడు సందీప్. ఆ, మా ఆవు పేడ రాస్తున్నాను. ఏ, నువ్వు కూడా రాసుకుంటావేంటి అని సందీప్తో ఎక్కడా తగ్గకుండా అంటుంది హిమ. వామ్మో! అంత కాస్ట్‌లీ ట్రీట్‌మెంట్ నా హెడ్‌కే అవసరం లేదమ్మా. ఆవు పేడతో పాటు కొంచెం పక్కనే డాగ్స్, ఇంకా మీ ఇంటి దగ్గర ఏమైనా యానిమల్స్ ఉంటే వాటివి కూడా యూజ్ చెయి. అప్పుడు ఇంచు కాస్త మీటరంత పొడుగవుతుందేమో కదా అంటూ చెయ్యితో కొలిచి చూపిస్తాడు. యూ అంటూ పళ్ళు బిగించి, కంగారు పడకు, ఎప్పుడో ఒక రోజు అదంతా కలిపి నీ నెత్తిమీద కుమ్మరిస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు. పెహ్ అంటుంది. ఓహో! ఎప్పుడు ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తావో చెప్పమ్మా. ఆ రోజు ఆఫీస్ లీవ్ పెట్టేస్తాను. మళ్ళీ మీ స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకున్నాక నా దగ్గర ట్రీట్మెంట్‌కి అయ్యేంత ఖర్చు ఉండకపోతే మళ్ళీ నీకు అప్పు పడిపోవాలేమో అని సాగదీస్తాడు. అంట్ల వెధవ, అడ్డుగోలు వెధవ అంటూ పిచ్చి పిచ్చి తిట్లు తిట్టుకుంటూ సందీప్‌ని చూసి పిచ్చి నవ్వు నవ్వుతుంది హిమ. ఏంటి ఈ నవ్వు తేడా కొడుతుంది ఏంటి అని ఆలోచిస్తున్న సందీప్ నెత్తి బొప్పి కట్టేలా ఒకటి కట్టి, ఎందుకురా దాంతో ఎప్పుడు చూసినా గొడవ పడతావు, ఏంటి మ్యాటర్ అని హిమకు వినపడకుండా అడుగుతూ కళ్ళు ఎగరేస్తుంది హాసిని. ఏం లేదే, నార్మల్గానే దాంతో వాదన బాగుంటుంది, అందుకనే టైంపాస్ అవుతుంది అని వెర్రినవ్వు నవ్వుతాడు. అచ్చా, ఇప్పుడు నిజం చెప్పు అని అడుగుతుంది హాసిని. నిజమేనే, అయినా ఏదైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా అంటాడు. ఓ అవునా, ఏదైనా ఉంటే నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను రా. పోనీలే, నీ దృష్టిలో అలాంటివి లేనప్పుడు మన ఫ్లోర్లో ఉండే కిషోర్ ఉన్నాడు కదా, వాడు మన హిమా బేబీని ట్రై చేసేస్తున్నాడు, వాడికి హెల్ప్ చేస్తానులే అంటుంది. ఓయ్ ఎవడాడు? రేపు ఆఫీస్కి వెళ్ళాక వాడి గురించి నాకు చెప్పు. అయినా ఎంత ధైర్యం ఉంటే దాన్ని నేను లవ్ చేస్తానంటున్నాడు, తిరిగి నీకే చెప్తానంటాడా అంటూ కోపంతో ఊగిపోతాడు సందీప్. అవునా, ఓహో అలానా అంటూ సాగదీస్తున్న హాసినిని చూసి దొరికిపోయాను, ఇది ఇక ఆడేసుకుంటుందిరా అంటూ నాలుక కరుచుకుని, అంటే హాసి బేబీ మన ఫ్రెండ్ కదా, అలాంటిది తనని ఎవరైనా తనని చూసుకునే బాధ్యత మనదే కదా, అందుకనే అంటున్న సందీప్‌ని చూసి, ఓ అవునా, ఇంకా అంటుంది. ఇంకా ఏంటి, ఇంకా దొంగ మొహం దానా, నీకు అర్థమైపోయిందని నాకు తెలుసు కానీ ఇంక నువ్వు ఆడుకున్నది చాల్లే అని మొహం ముడిచేసుకుంటాడు. అది అలా రా మ్యాటర్‌కి. రేపు పొద్దున్న నీకు హెల్ప్ చేయాల్సింది నేనే కాబట్టి నా దగ్గర ఏదైనా ఓపెన్‌గా ఉంటేనే నీకు లైన్ క్లియర్ చేస్తాను. లేకపోతే నేనే దానికి దగ్గరుండి ఎవడో ఒకడిని సెట్ చేసి దానికి పెళ్లి చేసి పిల్లా పాపలతో కలకాలం చల్లగా వర్ధిల్లమ్మా అంటూ ఆశీర్వచనం కూడా ఇచ్చేస్తాను చూసుకో మరి అంటుంది. ఒసేయ్ ఒసేయ్, నువ్వు ఫ్రెండ్ వెంటే ఫ్రెండ్ ప్రేమించిన పిల్లకి ఎవరినో లవర్‌ని సెట్ చేసి ఆశీర్వచనాలు కూడా ఇచ్చి పిల్లల్ని కనమని చెబుతావా? ఫ్రెండ్ అన్న ఇది ఉందా నీకు? నేను అంత దూరం అంటాడు. నేను అంత దూరం ఆలోచించకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది మరి. నువ్వు గనక ఎక్స్‌ట్రాలు చేస్తే జరిగేది అదే అని చెబుతున్నాను రా అంటుంది. దుర్మార్గురాలా! అసలు ఫ్రెండ్‌వేనటే నీకు కూడా ఇలాంటి అవసరం రాకపోదు. అప్పుడు చెప్తానే నీ పను అంటూ కసిగా పళ్ళు నూరుతాడు. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనులే గానీ నేను ఎవరినైనా ప్రేమిస్తే ఫేస్ టు ఫేస్ ఐ లవ్ యూ చెప్పేస్తాను. నీకులాగా ఇలా తొక్కలో పంచాయతీలు పెట్టి ఇండైరెక్ట్ వ్యవహారాలు నేను నడపను రోయ్ అంటుంది. ఒసేయ్ ఒసేయ్, ఎవరైనా అంటే తేడాగాళ్ళు అనుకుంటారే, అసలు ఆడపిల్లలా మాట్లాడే అని బస్సులో ఎవరైనా తమ మాటలు వింటున్నారేమోనని కంగారుగా నలువైపులా చూస్తాడు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాం గానీ ఇంతకీ ఎన్నాళ్ళు బట్టి పాపకి లైన్ వేస్తున్నావు? ఎప్పటికి చెప్తావు మరి అంటూ కళ్ళెగరేస్తుంది. అంటే మాక్సిమం 3 మంత్స్ నుండి ప్రేమిస్తున్నాను. కాకపోతే తనకి చెప్పాలంటే ఏదో భయం వేస్తుందే. తీరా తను ఒప్పుకోకపోతే వామ్మో! నేనది ఇమాజిన్ చేయలేకపోతున్నాను. హెల్ప్ చేయొచ్చుగా హాసీ బేబీ అంటూ గారంగా చేయి గోకుతాడు. ఛీ ఎదవా! అంటూ ఆ చేతి మీద టప్‌మని ఒకటేసి, ఇలాంటివన్నీ చేస్తేనే దానికి లేనిపోని డౌట్‌లొస్తాయి. అప్పుడు నీ లవ్‌లో నువ్వే నిప్పులు పోసుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఎండ్ కార్డ్ వేసుకుని తెరవక ముందే పుస్తకమే విసిరేసావే అంటూ సర్వానంద్‌లా పాటలు పాడుకోవాలి. నీకెందుకొచ్చిందంటావు అని అంటుంది. అంతేనంటావా అంటూ కంగారుగా హిమ వైపుకు చూస్తాడు. అప్పటికే తన వంక పిచ్చోడిని చూస్తున్నట్టు చూస్తున్న తనని చూడగానే హాసినికి కొంచెం దూరం జరిగి కూర్చుని, ఒసేయ్ ఏదో ఒక ఐడియా ఇవ్వవే, నా లవ్ సక్సెస్ అయితే రేపు పుట్టబోయే నా పిల్లలకు నీ పేరు పెట్టుకుంటానే అంటూ సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ బ్రతిమాలుకుంటాడు. 'ఛీ ఎదవా! నిన్ను నీ లవ్‌కి ఐడియా అడుగుతుంటే'
అడుగుతున్నావు. అక్కడే నీ లవ్ ఎలా ఏడ్చిందో అర్థమవుతుంది. చూస్తానులే, ఏదో ఒక రకంగా నీకు ఛాన్స్ ఇప్పిస్తాను. అప్పుడే హిమాతో నీ లవ్ మ్యాటర్ చెప్పేయి. అది సరే గాని ఈ వినీత్ ఏంటి అసలు అర్థం కాడు. ఇంతకీ ఎవరిని చూస్తున్నాడు అంటావు? వచ్చిన దగ్గర నుండి చూపు మార్చని వినీత్ని ఆరాగా చూస్తూ అడుగుతుంది. అదో మూగ ప్రేమలే. వాడు కళ్ళతో ప్రేమించడం తప్పించి తన మనసులో ఉన్నమాట బయట పెట్టలేడులే అంటాడు. నీలాగే నువ్వు వాడు ఒకే బడిలో చదువుకున్నారు ఏంట్రా మెంటల్ మొహల్లారా అని తిడుతుంది. దొంగ మొహం దానా, అబ్బాయిలమే కాస్తంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడవే అంటాడు. ఏంటి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా అంటూ సందీప్ని పైనుండి కింద వరకు చూసి హాసిని చూపులకు ఇబ్బందిగా సీట్లో ముడుచుకుపోతున్న అతడిని చూసి నైట్ అంతా ఆలోచించి రేపు ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో లేదో నీకు చెప్తాను. ఆ తర్వాత అది పాటించాలో లేదో నువ్వు చెబుదువు ఉండు. అంతకన్నా ముందు ఈ బాబు ఇంత సైలెంట్గా ఉంటే నాకు నచ్చడం లేదు అని వినీత్ పక్కన సీట్ ఖాళీగా ఉండడంతో అతని పక్కన కూర్చుని హాయ్ బాస్, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ పళ్ళి కిలిస్తుంది. వామ్మో, ఈ అమ్మాయి నా మీద పడ్డదేంటి అని మనసులో అనుకుంటూ ఏం లేదు హాసిని, నార్మల్గానే ఉన్నానే అంటాడు. మరి నాకేంటి నువ్వు ఏదో ఆలోచించేస్తున్నావు అనిపిస్తుంది. ఏంటి ఇంతకీ ఏదైనా హెల్ప్ అడుగు, కావాలంటే చేస్తాను. ఉత్తినేలే, డబ్బులు కట అవసరం లేదు, పర్వాలేదు ఫ్రీనే అంటుంది. ఉఫ్ అంటూ హాసిని వల్ల వచ్చిన తనలోని విసుగుని బయటకు వదిలేసి ఏం లేదు హాసిని, ఒక ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను అంతే, ఇంకేం లేదు అంటాడు. ఓ అంటూ సాగదీసి చూస్తున్న తనకి వినీత్ గుండెల దగ్గర బటన్ తెగిపోయి కింద బటన్లో కొంచెం ఎక్కువగానే పొడవాటి హెయిర్ చిక్కుకుని ఉండడం కనిపించి ఓయ్ వినీత్ అని గట్టిగా అరిచి బస్ కండక్టర్ కాదు కదా డ్రైవర్తో సహా ఉలిక్కిపడేలా చేసి సడన్ బ్రేక్ వేసేలా చేస్తుంది. ఇక పక్కనే ఉన్న వినీత్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తను కూర్చున్న దగ్గర నుండి లెగడానికి కూడా లేకుండా తను విండో దగ్గర ఉండడంతో పక్కన కదలకుండా హాసిని అడ్డు రావడంతో కిటికీలోకి వెళ్ళిపోయి ఏమైంది ఇంతకలా అరుస్తున్నావు అని భయంగా అడుగుతాడు. కండక్టర్ ఉరుకులు పరుగుల మీద హాసిని దగ్గరికి వచ్చేసి ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు, ఇతగాడి ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా, చెప్పు, ఇప్పుడే షీటింగ్కి ఫోన్ చేసి వీడి మక్కలు ఎరగదన్నేస్తాను అంటూ లేడీ కండక్టర్ కోపంతో పోలేరమ్మ జాతరలో బలి ఇచ్చే ముందు మేక ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. కండక్టర్ అరుపులకు బిక్కమొహం వేసిన వినీత్ మేడం నేను చెప్పేది వినండి అని తన మనసులో బాధ చెప్పుకోవాలని ఎంత ముత్తుకుంటున్నా లేదు, నువ్వు చెప్పేది నేను వినను, ఓన్లీ నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి అని కాల్ సెంటర్ నుండి కాల్ వచ్చిన లేడీ వాయిస్లా రెచ్చిపోతూ అప్పటికే ఏమైపోయిందో అని కంగారుగా చూస్తున్న భూమి అండ్ కో తననే చంపేసేలా చూస్తున్న వినీత్ని చూసి పిచ్చి నవ్వు నవ్వుతూ ఐఎమ్ సారీ అన్నట్టుగా పెదవులను కదిపి వినీత్కి చెబుతుంది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా బీపీ పెంచేసుకుంటున్న కండక్టర్ ఆంటీని చూసి తల కొట్టుకుంటూ చెప్పమ్మాయ్, ఇతడు ఏం చేశాడు, నడుము నొక్కాడా, బొగ్గగిల్లాడా, తొడ నలిపాడా, ఏం చేశాడో చెప్పు. షీ టీంలో నా ఫ్రెండ్ కూడా ఉంది, దెబ్బకి ఇక్కడ తంతే అక్కడ బొక్కలో పడతాడు, బయటికి రావడానికి మినిమం 6 నెలలు పడుతుంది వెధవ సంతకే అని ఊగిపోతున్న ఆవిడని చూస్తూ పసుపు నీళ్లు తాగించి అమ్మోరు వచ్చిన వాళ్ళని శాంతింపచేసినట్టుగా తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి కూల్ అవ్వమని ఆవిడికి తన దుప్పాటతో గాలి విసురుతుంది. మేడం ఇతగాడు అలాంటివాడు కాదు, బై మిస్టేక్ నేనే అలా అరిచాను అంతే, మీరు అంత పెద్ద పెద్ద వైల్డ్ డిసిషన్ తీసుకోవద్దు మేడం ప్లీజ్ అంటూ ఆవిడ ముక్కి మూతి పట్టుకుని బ్రతిమాలుతున్న హాసినిని ఒక చూపు చూసి అవును మేడం, ఆయన అలాంటివారు కాదు, ఇంకా మేము 5గురం ఫ్రెండ్స్ అంటూ హిమ చెప్పి భూమిని కదపగానే అవును మేడం, మేమందరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తాం, డైలీ ఈ బస్సులోనే వెళ్తాం కూడా, మేబీ మా ఫ్రెండ్ ఎందుకు అరిచిందో నేను కనుక్కుంటాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ మేడం, ప్లీజ్ అతని తప్పేం లేదు, ఇక్కడితో వదిలేయండి అని బ్రతిమాలుతుంది. ఆ మాటలకు వేడివేడి నిప్పుల మీద నీళ్లు చల్లితే చప్పున చల్లారిపోయినట్టుగా కండక్టర్ మేడం ఆవేశం తగ్గించుకుని ఓకే ఈ అబ్బాయి మీ ఫ్రెండ్ అంటున్నారు, అది కాకుండా అబ్బాయి మొహం ఇన్నోసెంట్కి డైపర్ వేసిన పసిపిల్లాడిలా ఉంది కాబట్టి నేను కూడా మీరు చెప్పింది నమ్ముతున్నాను అంటున్న కండక్టర్ మాటలతో ఆవిడ పోల్చిన పోలికకు వినీత్ మొహం వికారంగా పెడతాడు. సందీప్ వస్తున్న నవ్వుని ఆపుకుంటాడు. ఇదిగో అమ్మాయి, నువ్వు అతగాడి పక్కనే కూర్చున్నావు కదా, అతగాడనే కాదు ఈ బస్సులో ఎవరైనా సరే నిన్ను ఇబ్బంది పెట్టినట్టుగా చేశారు అనుకో, కండక్టర్ ఆంటీ అని ఒక కేకవై చాలు, దెబ్బకి వాళ్ళు ముళ్ళుగుల్లో గుజ్జు అంతా బయటకు లాగేస్తాను అంటూ హాసినితో పాటు
అక్కడ ఉన్న అందరి అమ్మాయిలకు అభయహస్తం చూపించి, కూర్చోండి కూర్చోండి, ఏం లేదు ఏం లేదు, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతాయి, మనం కూడా ఇలాంటివి జరిగినప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి అని ఇదొక రిహార్సల్స్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు చూశారు కదా, ఎవరైనా మీతో మిస్బిహేవ్ చేస్తే ఇదిగో ఈ పిల్ల అరిచినట్టు అరవకుండా వాడు డొక్కలో గుద్ది, జామకాయ బండి కనిపిస్తే కొనుక్కుని పైన అద్దుకోవడానికి ఉప్పు కారం తెచ్చుకుంటారు కదా, ఆ పొడిని డైరెక్ట్గా వాళ్ళ కంట్లో కొట్టేయండి. తర్వాత ఏదైనా నేను చూసుకుంటాను అని ఇంకా అక్కడే ఉన్న అమ్మాయిలందరికీ ఒక ఫ్రీ సలహా ఇచ్చేసి, డ్రైవర్ భయ్యా రైట్ రైట్ అంటూ విజిలేసుకుంటూ తన సీట్లో పడి, కండక్టర్ ఆంటీ పెద్ద స్పీచ్కి వచ్చిన అలుపుని పెద్ద బాటిల్ వాటర్తో తీర్చుకుని చతికిల పడుతుంది. పెద్ద తుఫాన్ వచ్చి తుఫాన్ తీరం దాటింది అని ఊపిరి పీల్చుకుని తననే వింత వింత చూపులతో చూస్తున్న బస్సులోని మిగతా వాళ్ళందరికీ సారీ చెప్పి కోపపు చూపులతో కాల్చేస్తున్న వినీత్ పక్కన కూర్చుని, ఐఎమ్ సారీ వినీత్, ఇలా అవుతుంది అనుకోలేదు అంటూ పప్పీ ఫేస్ చేస్తుంది. ఎందుకే, ఎక్కడికి వచ్చినా కుదురు ఉండవా, ఏదో ఒక పెంట చేస్తావు అని భూమి హాసిని నెత్తిన ఒకటి కొట్టి మళ్ళీ తన ప్లేస్లో వెళ్ళి కూర్చుంటే, అబ్బబ్బా ఉండాల్సిన దానివే తల్లి, నా దగ్గర ఉన్నంతసేపు నా ప్రాణం తీసేశావు, ఇప్పుడేమో పాపం ఆ అభాగ్యుడి మీద ఎందుకే పడతావు, కాసేపు ఆగితే మన స్టాప్ వచ్చేస్తుంది, అప్పటి వరకు నోరు మూసుకుని అతగాడికి జీవితం అంటే విరక్తి కలిగేలా చేయకే అంటూ కసిరేసి హిమాకి సైడ్ కొట్టడంలో బిజీ అయిపోతాడు సందీప్. హిమ కూడా హాసినికే 2 అక్షింతలు వేసి తన మొబైల్ గెలుక్కుంటూ కూర్చుంటుంది. వాళ్ళ తిట్లన్నీ కూడా అట్లులా కడుపు నిండా తిని, ఐఎమ్ సారీ వినీత్, నేను కావాలని చేయలేదు, అంటే నీ షర్ట్కి అక్కడ హెయిర్ చూసి అలా ఆశ్చర్యంగా అరిచేశాను అంతే, ప్లీజ్ డోంట్ మైండ్ అంటూ వినీత్ చేతిని చిన్నగా టచ్ చేస్తుంది. నో నీడ్ హాసిని, ఇంకొకసారి మాత్రం ఇలా అరవకే, అరిచినా నా పక్కన మాత్రం ఉండొద్దు ప్లీజ్, నిజంగా ఒక క్షణం భయమేసింది తెలుసా, బస్సులో సగానికి సగం ఆడవాళ్లే ఉన్నారు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ప్లీజ్ అని అంటాడు. నిజమే, బస్సులో ఒక 10 మంది మగవాళ్ళు ఉంటే మిగిలిన 30 మంది ఆడవాళ్లే ఉన్నారు. వాళ్ళంతా వినీత్నే తప్పుగా అర్థం చేసుకుని తల ఒక చెయ్యి వేశారంటే వినీత్కి ఖచ్చితంగా బెంగళూరులోని ఫేమస్ హాస్పిటల్లో బెడ్ కన్ఫామ్గా బుక్ చేయాలి అని అర్థం అవ్వగానే పుసుక్కున నవ్వేసి వినీత్ తనని కోపంగా చూడడంతో నవ్వుని కంట్రోల్ చేసుకుని సారీ అంటూ చాలా కష్టంగా చెబుతుంది. మహాతల్లి, ఏ నక్షత్రంలో పుట్టావో ఎవరిని చేసుకుంటావో గాని వాడి మాత్రం భలే, రోజుకొక జాతర చూపిస్తావు అంటూ ఇన్నర్లో అనుకుని హాసిని వైపు చూస్తే ఇంకో అడుగుతుందోనని ఫేస్ కిటికీలో పెట్టేస్తాడు. కానీ అక్కడ ఉంది ఎవరు, మన హాసిని బేబీ అంత ఈజీగా ఏది వదిలేయదు, అందుకే తగ్గేదేలే అన్నట్టుగా, ఓయ్ మొహం అటువైపు పెట్టేసుకుంటే నేను ఎవరితో మాట్లాడాలి, ఇంకా మన స్టాప్ రావడానికి 15 నిమిషాలు ఉంది, ఈ 15 నిమిషాలు నాకు టైంపాస్ ఎలా అంటూ ఇన్నోసెంట్గా అడుగుతుంది. ఏంటమ్మా ఏంటి, మీ 15 నిమిషాల టైంపాస్ కోసం నేను నీ చేతిలో రోస్ట్ అవ్వాలా, అంత సరదా నాకు లేదు తల్లి, ఈ 15 నిమిషాలు నువ్వు కాసేపు ఏ వింత గ్రహంలోనో ఏలియన్లా సంతరిస్తున్నావు అనుకో, దెబ్బకి ఆ గ్రహ సంచారం అయిపోయేటప్పటికి మన స్టాప్ వచ్చేస్తుంది, దిగిపోతాం సరిపోతుంది, నన్ను వదిలేయి తల్లి ప్లీజ్ అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టేస్తాడు. పాపం బాగా భయపడిపోయి